హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోఖిలజ్ఞానమతధ్వాంతదివాకర జయత్యమిత సజ్ఞాన సుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జర మునీన్ శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాద విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. ద్రోణాచార్యుల వారి అత్యద్భుతమైన మహిమను మహాభారతం మనకు తెలుపుతూ ఉంది. కొడుకు అశ్వత్థామాచార్యుల వారికి పాలు కావలసి వచ్చింది. పాలివ్వలేని పరిస్థితిలో ద్రోణాచార్యుల వారు ఉన్నారు. ఎలాంటి దారిద్ర్యాన్ని సంతోషంగా అనుభవిస్తూ ఉన్నారో గమనించండి. ఎంతటి ఐశ్వర్యమున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అని మనిషి ఎంత వెంపర్లాడుతారు అసలు సంపద కోసం. ద్రోణాచార్యుల వారికి అశ్వత్థామాచార్యుల వారికి పాలివ్వడానికి స్తోమత లేని అవస్థలో వారున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. సరే, ద్రోణాచార్యుల వారు సంతోషంగా ఉన్నారేమో, కానీ ద్రోణాచార్యుల వారి భార్య అందుకోసం పురమాయించిందా? డబ్బు కావాలని, ఐశ్వర్యం కావాలని లేదే. ఐశ్వర్యానికని తను వెళితే తను నా తోడుగా ఉండగలడా? నాకు నీడగా ఉండగలడా? నేను తనను చూడగలనా? మరో విధంగా తను ఆలోచించింది కృపీదేవి. చాలా గొప్ప పతివ్రతా స్త్రీ తను. తన గురించి మహాభారతం ప్రత్యేకంగా చెప్పలేదు. అయినా కూడా ద్రోణాచార్యుల వారిని గురించి చెబుతూ ఉంటే ఆ మహిమలోని సగభాగం కృపీదేవి గురించి చెప్పినట్లే. తన అర్ధాంగి అని మహాభారతం అంగీకరించింది కదా. అర్ధాంగి అయిన తరువాత ఆ అర్ధాంగి యొక్క మహిమను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? మహాభారతం చెప్పలేదు అని మహాభారతాన్ని వంకరగా మనం ఆలోచిస్తే ఎలా? కాదు. ద్రోణాచార్యుల వారు అలాంటి పరిస్థితిలో సంతోషంగా ఉన్నారంటే దానికి కారణమేంటి? కృపీదేవి. చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదు, కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం మాకుంది. చాలా అద్భుతం. ద్రోణాచార్యుల వారు విరక్తమైన జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు, నిజమే. ఆ విరక్త జీవనం కృపీదేవి కూడా కావలసి వచ్చిందా? కన్న కొడుకుకు పాలు లేని పరిస్థితిని చూస్తూ ఉంటే తన మనస్సు కలుక్కుమనలేదా? అసలు మనస్సుకు బాధ అనిపించలేదా? పిండి మరియు నీళ్లు వీటిని కలిపి పాలని నేను ఇస్తూ ఉన్నానే, తనకు సంకోచం, బిడియం కలగలేదా? బాధ కలగలేదా? ఆ మనసుకు, కృపీదేవి మనసుకు కలగలేదు. ఎందుకంటే నా భర్త నాతో ఉన్నాడు, ఆ భర్త యొక్క ధర్మమే నా ధర్మం అని తననుకుంది. తన మార్గం ఒకటి, నా మార్గం ఒకటి అని తను అనుకోలేదు. తన దారి వేరు, నా దారి వేరు అని అనుకోలేదు. ఎలా సంసారం సమరసమవుతుందో
అంటే సర్దుకుపోవడం వల్ల సంసారం సమరసమవుతుంది. ఎవరితో సర్దుకుపోవాలి? మొట్టమొదట అదే గొడవ. అదే గొడవ అక్కడి నుంచే ప్రారంభం. ఎవరు సర్దుకోవాలి? భార్య సర్దుకోవాలా? భర్త సర్దుకోవాలా? గొడవ ప్రారంభము. నేనెందుకు సర్దుకోవాలి? నేనేం తక్కువ తిన్నానా? లేదే. నేను తక్కువ తిన్నానా? లేదే. కనుక నేను తక్కువ కాదు అని ఆలోచిస్తాం కాబట్టి విడాకులు, తెగతెంపులు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి. కానీ ఇరువురు ఆలోచించాలి. ఎవరి మార్గం మంచిది, ఎవరి మార్గం మంచిది కాదు. సర్దుకుపోవడానికి మనమే ఆలోచించాలి. ఇద్దరూ ఆలోచించాలి. భార్య ఆలోచించాలి, భర్త ఆలోచించాలి. సరే, సర్దుకుపోవాల్సిన ప్రసంగం వచ్చింది. సర్దుకోవాల్సిన ప్రసంగం వచ్చినప్పుడు ఎవరు సర్దుకోవాలి అని ఆలోచించాలి. ఎవరి మార్గం మంచిది, ఎవరు ప్రయాణిస్తూ ఉన్న మార్గం మంచిది ఆలోచించాలి. భర్త మార్గం మంచిదైతే భార్య సర్దుకుపోవాలి. లేదు, భార్య చెప్పిందే మంచిదైతే భర్త సర్దుకుపోవాలి. భాగవతంలో మనం చూస్తాం, ఎన్నో ప్రసంగాలను మనం చూస్తాం. కృష్ణుడు గోపాలకులను పంపాడు అన్నం తీసుకురమ్మని. అక్కడికి వెళ్ళారు. యజ్ఞం చేస్తూ ఉన్న పురుషులను అడిగితే ఇంకా యజ్ఞం కాలేదు, ఆహుతి సంపన్నం అవ్వలేదు, నైవేద్యం జరగలేదు, ఇప్పుడు ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పేశారు. కృష్ణుని దగ్గరికి వచ్చారు. కృష్ణుడు చెప్పాడు, ఎవరి దగ్గరికి వెళ్ళారు? యజ్ఞం చేసేవారి దగ్గరికి వెళ్ళకూడదమ్మా, వంట వండేవారి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళారు. స్త్రీల దగ్గరికి వెళితే కృష్ణుడా ఇక్కడొచ్చాడా, తన ఆకలిగొన్నాడా, తనకు ఆహారం కావాలా, సంతోషంతో వారందరూ తీసుకొని వచ్చారు ఆహారాన్ని. ఆ తరువాత కోపగించుకున్నారా ఆ భర్తలు? అక్కడ సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఒకరిది. తమ ఆదేశాన్ని అతిక్రమించి భార్యలందరూ కూడా ఆహారాన్ని తీసుకొని కృష్ణుడికి సమర్పించారు. అక్కడ తప్పు జరిగింది. భర్తల దృష్టిలో తప్పు జరిగింది. నన్ను అడిగి తీసుకుని వెళ్ళావా? లేదే. గొడవ ప్రారంభమవుతుంది కదా. నన్ను అడిగేవా? చేసిన పని మంచిదైనా కూడా భర్తకు అదొక ఇగో, అహంకారం. అది నన్ను అడిగి చేసావా? లేదు కదా. గొడవ ప్రారంభమవుతుంది. అలాంటి సందర్భంలో ఆ భర్తలు ఎలా సర్దుకుపోయారు? భార్యలు చేసింది మంచిదా కాదా ఆలోచించగలిగారు. యద్యపి కృష్ణునికి ఆహారాన్ని ఇవ్వాలి, వాళ్ళు మొట్టమొదట వారిని అడిగారు కాబట్టి వారే ఇవ్వాలి. ఇవ్వలేకపోయారు, ఆ తప్పును చేశారు. తరువాత తెలిసింది మేం చేసింది తప్పు అని. మమ్మల్ని అడగకుండా ఆహారాన్ని కృష్ణునికి ఇచ్చారు భార్యలందరూ కూడా. అలా ఇవ్వగా భర్తలందరూ కోపగించుకోవాలి కదండి. అలాంటి ప్రసంగం అది. కానీ కోపగించుకున్నారా? లేదు. ఎందుకు? చక్కగా ఆలోచించగలిగారు. నా భార్య తను సర్దుకుపోవాలి. అలాగైతే ఎవరి వైపు ధర్మం ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది? భర్తలైనా కూడా అహాన్ని విడిచి ఆలోచించారు. అవును, మా భార్యలు చేసింది మంచిదే, మంచి పని చేశారు కనుక మేమిప్పుడు సర్దుకుపోవాలి అనుకున్నారు. 12 సంవత్సరాలు గురుకులానికి వెళ్ళి తపస్సు చేసి అధ్యయనం చేసినా కూడా ఈ చిన్ని ధర్మం మాకు తెలియలేదే. భగవంతునిదే సర్వస్వం, ఈశావాస్యమిదం సర్వం. తనకి ఆహారాన్ని సమర్పించాలనే భావన మాకు రాలేదే. కానీ మా స్త్రీలు, మా భార్యలు చదివారా? లేదే. వేదమొచ్చా? లేదే. వేదాంతం వచ్చా? లేదే. గురుకులానికి వెళ్ళి వేదాంతాలని చదవని వారైనా కూడా ఎంత అద్భుతంగా ఆ ప్రమేయాన్ని వారు తెలుసుకున్నారు. భగవంతునికి సర్వస్వాన్ని సమర్పించాలనే విషయాన్ని తెలుసుకున్నారు, సమర్పించారు. ఎంత చక్కగా ఆ భర్తలు సర్దుకుపోయారంటే అసలు ఆ భాగాన్ని చూస్తూ ఉంటేనే రోమాంచనమవుతుంది. ఆ భార్య భర్తల అనుబంధాన్ని గమనిస్తూ ఉంటే. యద్యపి భర్తలు తప్పు అని ఆలోచిస్తారు, కానీ అలాంటి భర్తలు కాదు వారు. ఏది న్యాయం, ఏది ధర్మం చక్కగా ఆలోచించగలగాలి తనే భర్త. ఆ భర్తలను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అలాంటి భర్తలను పొందిన భార్యలకు ఎంత గర్వం అనిపించిందో అసలు. ఏమనుకున్నారో? కృష్ణునికి అడిగారు. ఆహారం ఇచ్చిన తరువాత ఇక మీ భర్తల దగ్గరికి వెళ్ళండి అని చెబితే భయం అన్నారు. భయపెట్టేవాళ్ళు కాదమ్మా,
మీ భర్తలు భరించేవాళ్ళు వారు అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు చెప్పి పంపించాడు. పంపించగా భర్తలు ప్రేమతో వారిని స్వాగతించారు. నమస్కారం చేయడం మాత్రమే తక్కువయ్యింది. భార్యకు భర్త నమస్కారం చేస్తే ఆయుష్క్షీణం కాబట్టి నమస్కరించలేకపోయారు. అదే స్థానంలో మరొకరుంటే నమస్కారం చేసేవారే, కానీ భార్యలు కాబట్టి నమస్కారం చేయలేకపోయారు. అంతకంతగా గౌరవించారు భార్యల్ని. అలాగే భార్యలు కూడా సర్దుకుపోయిన ఘటనలు మహాభారతంలో, భాగవతంలో, రామాయణంలో ఉన్నాయి. కానీ ఆ ప్రసంగాన్ని మనం గమనించినట్లయితే న్యాయ మార్గమేది, అన్యాయమేది, ధర్మమేది, అధర్మమేది అని ఆలోచించి సర్దుకుపోవాల్సిన స్థితి, పరిస్థితి భార్యలకుంటే భార్యలు సర్దుకుపోయారు. భర్తలకున్నప్పుడు భర్తలు సర్దుకుపోయారు. సర్దుకుపోవడం అనేది అది భార్య చేయాల్సినదే, భర్త కాదు. భర్త చేయాల్సింది భార్య కాదు అని లేదు. ఎక్కడ తప్పుందో ఆ తప్పును గమనించి, న్యాయాన్ని గమనించి, ధర్మాన్ని గమనించి భర్త అయినా భార్య అయినా సర్దుకుపోవాలి. కనుక ఇక్కడ ఆ కృపీదేవి ఆలోచించింది. ఎంత చక్కగా ఆలోచించిందంటే అసలు ఆ కృపీదేవి యొక్క ఆ స్వభావాన్ని గమనిస్తూ ఉంటే ఎంతగా ఆనందం అనిపిస్తుందో. శంతను మహారాజు ఎంత సంస్కారంతో తనను పెంచాడో గమనించినట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా మనం పెంచగలమా? అలాంటి సంస్కారాన్నిచ్చి పెంచగలిగే స్తోమత మాకు లేదు, నిజమే. అయినా మాకు తగిన స్తోమత మాకుంది కదండి. ఆ సంస్కారాన్ని ఇచ్చే స్తోమత మాకుంది కదండి. అలా పెంచాలి స్త్రీలనైనా పురుషులనైనా. అలాంటి పెంపకంలో తను పెరిగింది కాబట్టి ఆ కృపీదేవి అనుకుంది, డబ్బు లేదు అవును, దారిద్ర్యం ఉంది అవును, కానీ నా భర్తే నాకు గొప్ప ధనం అనుకుంది కృపీదేవి. ఎల్లప్పుడూ నా భర్తను నేను చూస్తూ ఉంటాను, చూడగలుగుతాను. ఇప్పుడు అదే కదండి అందరి ఆక్షేపం, అందరి కామెంట్ ఏంటి? భార్యల కామెంట్ ఏంటి? భార్యలు చెప్పే ఆక్షేపం ఏంటి? నా భర్త కానీ నాకు దొరకడం లేదు, నా భర్త కానీ నాకు కనిపించడం లేదు, ఇలాంటి పరిస్థితి. కానీ కృపీదేవి పరిస్థితి ఎలాంటిదో గమనించండి. ఏదో ఆహారం కోసం 1 గంటో 2 గంటలో వెళ్ళేవాడైతే తప్ప ఎల్లప్పుడూ ఆశ్రమంలోనే ఉండేవాడు. తను ఎల్లప్పుడూ ఆశ్రమంలో ఉన్నా కూడా తనపైన విసుగు పుట్టలేదు కృపీదేవి కంటే. కృపీదేవి యొక్క మనసులోని ధైర్యం, మనసుకున్న స్థైర్యం, ఆ మనసుకున్న బలం ఎలాంటిదో, ఆ గుండె బలం ఎలాంటిదో ఆలోచించండి. 2 గంటలు ఎక్కువగా ఆ భర్త ఇంట్లో ఉంటే భర్త పైన విసుగు కలుగుతుంది భార్యకు, భార్య పైన భర్తకు విసుగు కలుగుతుంది. కానీ ఎల్లప్పుడూ ఆశ్రమంలోనే ఆ ద్రోణాచార్యుల వారు ఉంటారు, అయినా కూడా తన పైన విసుగు కలగలేదట. ఎందుకని? అలాంటి ధర్మాలను వారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ విధమైన విసుగు తనకు కలగలేదు. ఎల్లప్పుడూ నేను నా భర్తను చూసుకోగలను, భర్త నీడలో నేను ఉండగలననే ధైర్యం, స్థైర్యం, మనోభావన తనకుంది. అలా ఆనందంగా తను ఉండగలిగింది. మనిషిని ఆనందపరిచేది డబ్బు సాన్నిహిత్యం కాదు, భర్త సాన్నిహిత్యం. కావలసిన వారి సాన్నిహిత్యం మనిషికి ఆనందాన్ని ఇస్తుందే తప్ప ధనం యొక్క సాన్నిహిత్యం కాదు. అందరి అనుభవమే కదండి. నేనేమైనా విరుద్ధంగా చెబుతూ ఉన్నానా? ఆలోచించండి. తప్పైతే చెప్పండి, మెసేజ్ వేయండి. యూట్యూబ్ కింద మెసేజ్ ఉంటుంది కదండి, వేయండి. ఆచార్యుల వారు మీరు చెప్పింది తప్పు, డబ్బు సాన్నిహిత్యంలోనే మనిషికి సుఖం ఉంటుంది. మీరందరూ నాకన్నా అనుభవస్తులు, మీరు నాకన్నా పెద్దవాళ్ళు. ఈ విషయాన్ని నేను మీకు చెప్పాలండి లేదు, మీ ద్వారా నేను నేర్చుకోవాలి. ఆ విషయాన్ని డబ్బు వల్ల ఆనందం లేదు అనే విషయాన్ని నేను నేర్చుకోవాలి. మీకు చెప్పే విషయం కాదిది. దేనివల్ల మనిషికి ఆనందం? ఆ ప్రేమ వల్ల మనిషికి ఆనందం, స్నేహం వల్ల మనిషికి ఆనందం. స్నేహితుల సాన్నిహిత్యం ఉండాలి, ప్రేమికుల సాన్నిహిత్యంలో మనిషి జీవితం ఆనందంగా గడుస్తుందే తప్ప అలాగైతే డబ్బు యొక్క స్థితి, డబ్బు యొక్క స్థానం ఎంత దిగజారిందో గమనించండి. డబ్బు వల్ల ఆనందం లేదు, డబ్బు యొక్క సాన్నిహిత్యం వల్ల ఆనందం లేదు. డబ్బు చెడుకు కారణమవుతుందే తప్ప మంచికి కారణం కాదు. అయినా కూడా డబ్బును ఎలా మంచిగా వాడుకోవాలో శాస్త్రం చెప్పింది. కానీ డబ్బు ఉన్నప్పుడు అలా వాడుకోవడం సాధ్యమవుతుందా? నేను ఉదాహరణ చెబుతానండి. ఏదో కొడుకు యొక్క ఉపనయనం చేస్తూ ఉంటాను.
చేస్తూ ఉన్నప్పుడు కళ్యాణ మంటపాలను చూస్తూ ఉంటాను. ఇప్పుడు అదొక సంస్కారం అయిపోయింది కళ్యాణ మంటపాలు. కళ్యాణ మంటపాలు ఏ కళ్యాణ మంటపము దొరకలేదు. అప్పుడు నేనేమంటాను, సరే లక్షలను కుమ్మరించడం ఎందుకు కళ్యాణ మంటపం కోసం, అదే డబ్బుని బ్రాహ్మణులకు దానం ఇస్తే సరిపోదా అని మనకు అనిపిస్తుంది. కానీ తీరా ఆ ప్రసంగం వచ్చినప్పుడు ఏ డబ్బు మాకు మిగిలిందో, కళ్యాణ మంటపం దొరక్క, వీడియోగ్రాఫర్ దొరక్క ఏ డబ్బు మిగిలిందో ఆ డబ్బును మనం దానం చేస్తామా? లేదు అనడానికి మాత్రమే. సరే కళ్యాణ మంటపం లేదు, దానానికి ఉపయోగించుకుందాం కదా అని మాట వరుసకోమేమంటామే తప్ప ఉపయోగిస్తామా? లేదు. అలా ఆ స్నేహం కూడా అలాగే మాట వరుసకు మాత్రమే కొందరిలో ఉంటుంది. అలా వారి వారి స్నేహం ఆ డబ్బు వల్ల నిజంగా ఏ విధమైన ఆనందం కూడా ఉండదు. డబ్బు వల్ల ఉపయోగించుకోం. డబ్బు వల్ల ఆనందం కలుగుతుంది నిజమే. ఎప్పుడు ఆ డబ్బును దరిద్రులకు దానం చేసినప్పుడు, ఆ డబ్బు ద్వారా ధర్మాన్ని మనం చేసినప్పుడు, ఆ డబ్బును గురుదక్షిణగా సమర్పించి గురువు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందినప్పుడు, ఆ డబ్బును ఉపయోగించి భగవంతుణ్ణి పూజించి భగవంతుని అనుగ్రహాన్ని పొందినప్పుడు ఆనందానికి హేతువవుతుంది. కానీ దానికి వాడుకుంటూ ఉన్నామా మనం? డబ్బును లేదే. అలా వాడుకుంటే డబ్బు వల్ల కూడా సుఖమే, భార్య వల్ల సుఖం కాదండి. ఆ భార్యతో ప్రేమ ఏదైతే ఉందో, భార్యను ప్రేమిస్తాం కదండి, ఆ ప్రేమ వల్ల మనిషికి సుఖం. భార్యలు అందరికీ ఉన్నారు, అందరికీ సుఖం ఉందా? భార్యలున్న వారందరూ కూడా సుఖంగా ఉన్నారా? భర్తలున్న వారందరూ కూడా సుఖంగా ఉన్నారా? స్నేహితులున్న వారందరూ కూడా సుఖంగా ఉన్నారా? లేదే. ఆ స్నేహం వల్ల, ఆ ప్రేమ వల్ల, గౌరవం వల్ల, భక్తి వల్ల మనిషికి సుఖమే తప్ప ఆ వస్తువుల వల్ల కూడా కాదు, డబ్బు వల్ల కాదు, ధర్మం వల్ల మనిషికి సుఖం. కృపీదేవి దాన్ని అధ్యయనం చేసింది, తనకు తెలుసు కృపీదేవికి. కనుక ఆ డబ్బును గురించి పట్టించుకోలేదు అసలు కృపీదేవి. ద్రోణాచార్యుల వారు కూడా పట్టించుకోలేదు డబ్బు గురించి. కానీ ఎప్పుడైతే అశ్వత్థామ ఈ పాలు నిజమైన పాలు కాదు అని తను తెలుసుకున్నాడు. చూడండి, యద్యపి చూడ్డానికి పాల్లాగేనే ఉన్నాయి, కానీ త్రాగితే ఏది పాలో ఏది నీళ్ళో మనిషికి తెలుస్తుంది. ఏదో వేమన శతకాన్ని మనం వింటాం కదండి, ఏనుగు తోలు తెచ్చి ఎన్నేళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. అలాగే ఉదాహరణకి ఇలా చెప్పుకోవచ్చు, మహాభారతం చెప్పిందే ఇవంతా దృష్టాంతాలు. పిండి నీళ్లు తెచ్చి ఎన్నేళ్ళు కలిపినా పిండి నీళ్ళే కాని పాలు కాదు. పాలవుతాయే పిండి నీళ్ళు. అందులో చక్కెర వేసినా, బెల్లం వేసినా, పటిక బెల్లం వేసినా, జాకాయ వేసినా, కుంకుమ పువ్వు వేసినా, ఏం వేసినా పిండి నీళ్ళు పిండి నీళ్ళే. అవి పాలవుతాయా? లేవే. పిండి నీళ్లు పాలు కాలేవు. అలాంటప్పుడు ఒక అసర్వజ్ఞుడైన అసమర్థుడైన జీవి బ్రహ్మ ఎలా కాగలడు? అశ్వత్థామ సదృష్టాంతో హి భారతే, భారతంలో దృష్టాంతపూర్వకంగా అన్ని ప్రమేయాలు కూడా నిరూపించబడ్డాయి. జీవజీవ భేదం అనేది ఏదైతే ఉందో, వస్తువుకు తేడా ఏదైతే ఉందో మహాభారతం చెబుతుంది. ఎందుకనంత రాద్ధాంతం చేశాడు అశ్వత్థామాచార్యుడు? పిండి పాలు ఒకటే కదా, అభిన్నం కదా, అభేదం కదా వాటికి? కాదు, వాటి గుణాలు వేరే వేరే. పాలు యొక్క గుణం వేరు, పిండి నీళ్ళ యొక్క గుణం వేరు. ఆ పిండికున్న గుణం వేరు, ఆ గుణం ఈ గుణం కాగలదా? లేదే. అలాగైతే ఔషధం దేన్నైనా తీసుకోవచ్చు, కాదు, వాటి గుణాలున్నాయి. ఆ గుణాలు తాత్కాలికమైనవేమా? కాదు, తాత్కాలికమైన గుణాలు కావు, వాస్తవికమైన గుణాలు. అందుకోసమే ఒక ఔషధం తీసుకున్నప్పుడు ఆ రోగం నయమవుతుంది. డోలో 650 తీసుకుంటాం, క్యాన్సర్ నయమవుతుందా దానివల్ల? ఔషధం కదా, అభిన్నం కదా, సాధ్యమవుతుందా? కాదే. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ఔషధం. అలాగే ఆరోగ్యానికి కూడా ఒక్కో విషయాలు ఉన్నాయి, ఒక్కో వస్తువులు ఉన్నాయి. పాల వల్ల ఎలాంటి దైహిక పోషణ జరుగుతుందో ఆ పిండి నీళ్ల వల్ల అలాంటి దైహిక పోషణ కలుగుతుందా? లేదు, కలగదు. అది వేరు, ఇది వేరు అన్నారు. పాల రుచి వేరు, నీళ్ల రుచి వేరు. పాలు నీళ్లు కాలేదు, నీళ్లు పాలు కాలేవు ఎప్పుడూ కూడా.
అలాంటప్పుడు జీవుడు బ్రహ్మ ఏకం ఎలా కాగలడు? వారిరువురికి ఐక్యం ఎలా ఉండగలదు? మహాభారతంలో చెప్పబడుతుంది దృష్టాంతపూర్వకంగా. పాలనివ్వలేని నేను ఎలా పోషించగలను అనుకున్నారు. ద్రోణాచార్యుల వారు పరశురామదేవుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆవు దొరకలేదు, ఆవు కోసం వెళ్ళారు. ప్రతిరోజు పాల కోసం ఎందుకని వెంపర్లాడడం, ఎందుకని యాచించడం? ఆవు తీసుకొని వస్తే పాలు సిద్ధమవుతుంది. కానీ ఎవరిని అడగాలి, ఎవరిని యాచించాలి? పరశురామదేవుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళితే నా దగ్గర ఏమీ లేదు, విద్య తప్ప అన్నారు. విద్యను నేర్చుకున్నారు. ఆ తరువాత అక్కడ తన పని జరగలేదు. చూడండి, ద్రోణాచార్యులంతటి మహానుభావులు బృహస్పత్యాచార్యుల వారు, దేవతా గురువులు వారు. దేవతా గురువైన బృహస్పత్యాచార్యుల వారికి సర్వోత్తముడైన దేవుల వారి దగ్గరికి వెళితే తనకు కావలసిన వస్తువునివ్వలేదు పరశురామదేవుల వారు. ఎందుకని? తన కావునిస్తే తిరిగి వెళ్ళిపోతాడు. తను తిరిగి వెళితే పాండవులకు కౌరవులకు గురువు ఎవరవుతారు? విలువిద్యనెవరు నేర్పుతారు? కనుక ద్రోణాచార్యుల వారు పాండవులకు కౌరవులకు గురువు అవ్వాలి. ఆ గురువు అవ్వడం మాత్రమే కాదు, ఆ కురుక్షేత్ర యుద్ధానికి వారు కూడా పాలు కావాలి. వారు కూడా ఉండాలి, పాల్గొనాలి. వారు కూడా నిమిత్తం కావాలి. కురుక్షేత్ర యుద్ధానికి ద్రోణాచార్యుల వారు కూడా నిమిత్తం కావాలి. భగవంతుడు ఆలోచించాడు. ఎందుకని ఇవ్వలేదు? ఇవ్వచ్చు కదా, ఇచ్చే సామర్థ్యం తనకుంది కదా. నా దగ్గర లేదని ఎందుకు చెప్పాడు? అబద్ధం కదా అది. ఈశావాస్యమిదం సర్వం. భగవంతుని దగ్గర లేని వస్తువేది అసలు? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తను పరశురామదేవుడు అవతార రూపం. మూల రూపానికి అవతార రూపానికి భేదముందా? లేదు. ఏ విధమైన భేదమూ లేదు. అక్కడ అభేదం. అది భగవంతుని రూపాలలో అభేదం, భగవంతుని గుణక్రియాలలో అభేదం, ప్రపంచంలో కాదు. అలా ఆ అభేదమైన అభిన్నమైన రూపం గనక పరశురామదేవుని దగ్గర సర్వస్వము ఉంది. అయినా కూడా ఎందుకని ఇవ్వలేదు? ఇవ్వగలను, ఇచ్చే తాహతు తనకుంది భగవంతునికి. అయినా కూడా ఇవ్వలేదు. ఎందుకని? కురుక్షేత్ర యుద్ధానికి తనను పావుగా మార్చుకోవాలనుకున్నాడు. అది తన ప్రారబ్ధం. ద్రోణాచార్యుల వారు అలా సేవించడానికే వచ్చారు. భగవంతుడు భూభారహరణం చేస్తాడు. భూభారహరణం భగవంతుడు చేస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ కూడా తమ తమ స్తోమతకు తగిన సేవను వారందరూ చేయాలి. అలా ఏ సేవను చేయడానికి ద్రోణాచార్యుల వారు పుట్టారు? కారణజన్ములు వారు. ఏదో మాలా పుట్టినవారు కాదు, కారణజన్ములు. ఏ కారణం చేత, ఏ నిమిత్తం చేత పుట్టారు వారు? కురుక్షేత్ర యుద్ధానికి వారు ప్రస్తావన పలకాలి. వారు విద్య నేర్పితేనే కదా యుద్ధం, విలువిద్యను నేర్పితేనే కదా యుద్ధం. కనుక ఆ ద్రోణాచార్యుల వారు విలువిద్యను పాండవులకు కౌరవులకు నేర్పి నేను చేసే భూభారహరణంలో వారు సేవించాలి. ఆ బృహస్పత్యాచార్యుల వారు అలా సేవ చేసి అత్యున్నతమైన పుణ్యాన్ని వారు పొందాలని పరశురామదేవుల వారు ఆలోచించారు. పాలలో ఏముంది అసలు? విద్య కన్నా గొప్పది పాలు కాదే, విద్య గొప్పది. ద్రోణాచార్యుల వారు ఆ మాటనే చెప్పారు. కనుక ఆవునివ్వలేదు, విద్యనిచ్చారు. సరే, ఇక తరువాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే ప్రశ్న ఎదురయ్యింది ద్రోణాచార్యుల వారికి. అలా ఎదురవ్వగా ద్రోణాచార్యుల వారు ఏం చేశారు? ఓహో, నా మిత్రుడు ఉన్నాడే. చూడండి, అంటే ద్రోణాచార్యుల వారు మిత్రునికి ఏ స్థానం ఇచ్చారో గమనించండి. మిత్రుని యొక్క స్థానం ఎంత గొప్పదో ఆలోచించండి. భగవంతుని తరువాత మిత్రునికి స్థానం ఇచ్చారు. ఎంత గొప్పగా అనిపిస్తుంది కదండి. మా మిత్రులు ఎవరైతే ఉన్నారో అలా ప్రేమిద్దాము. మిత్రుల్ని, స్నేహితులతో అలా ప్రేమగా మనం ఉందాము. విడదీయరాని బంధం మాదని చూపిద్దాము. మహాభారతం వల్ల ఎన్నెన్ని నేర్చుకోవాలో, ఎన్నెన్ని నేర్చుకుంటామో. అసలు స్నేహించడం మహాభారతం తెలుపుతుంది, నేర్పుతుంది. తెలపడం మాత్రమే కాదు, ప్రామాణికంగా పరిశుద్ధమైన హృదయంతో, కాలక్షేపమని కాకుండా భక్తితో, శ్రద్ధతో మహాభారతాన్ని మనం వింటూ ఉంటే క్షణక్షణం, కణకణంలో ఈ ప్రేమ, భక్తి, స్నేహం, గౌరవం, ఈ వాత్సల్యం, కరుణ, దయ, ఈ భావనలన్నీ కూడా మాలో పెరుగుతాయి, నేర్పుతాయి, వాటిని నేర్పుతాయి. ఎవరు నేర్పుతారండి? మహాభారతం వద్దు, గీత వద్దు,
అని అంటూ ఉంటారే. కానీ ఏంటి, మహాభారతం వద్దంటే స్నేహం అవసరం లేదు, మహాభారతం మాకొద్దంటే మహాభారతాన్ని కాల్చేయండి అంటూ ఉంటారు. అంటే స్నేహాన్ని కాల్చేయడం, స్నేహాన్ని కూల్చేయడం మహాభారతం వద్దంటే, ప్రేమను కూల్చేయడం, మహాభారతాన్ని తిరస్కరించడం అంటే. మహాభారతం ఎంత గొప్పదో, ఎంత గొప్ప విలువలు మహాభారతంలో ఉన్నాయో, ఎంత విలువైన భావనలను మహాభారతం మనకు నేర్పుతుందో చాలా అద్భుతం అనిపిస్తుంది, నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఈ సందర్భంలో నేను మెచ్చుకోకుండా ఉండలేను. నేను చెప్పేది తప్పైతే మన్నించండి, కానీ ఒకే ఒక అంశం తను చెప్పాడు కాబట్టి నాకు చాలా చక్కని వాడనిపించాడు. రాజమౌళి మహాభారతం గురించి చెబుతూ, అసలు తను చెబుతూ ఉంటే మిగిలిన విషయాలను తను ఎలా అర్థం చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ మహాభారతంలో లేని భావనలేవి అసలు అని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నాకు భలే అనిపించింది, ఎంత అద్భుతం అనిపించింది. అరే, మహాభారతాన్ని చదవలేని వారికి కూడా మహాభారతంలో ఏముందో చూచాయగా తెలుసుకోగలిగారే, టూకీగా తెలుసుకోగలిగారే. ఎన్ని భావనలు ఉన్నాయి మహాభారతంలో. తను ఏ భావనలను ఉద్దేశంతో చెప్పాడో నాకు తెలియదు, కానీ మహాభారతంలో స్నేహం ఉంది, మహాభారతంలో ప్రేమ ఉంది, మహాభారతంలో భక్తి ఉంది, మహాభారతంలో దయ ఉంది, మహాభారతంలో కారుణ్యం ఉంది, మహాభారతంలో లేనిదేది అసలు. అవన్నీ మనం నేర్చుకోవాలి. మహాభారతంలో ఉపకారం ఉంది, మహాభారతంలో పరోపకారం ఉంది. పరోపకారాన్ని పొందడం ఎలా, పరోపకారం చేయడం ఎలా మహాభారతం నేర్పుతుంది. మహాభారతం నేర్పని విషయమే ప్రపంచంలో లేదు, ప్రపంచంలో లేనే లేదు అసలు. ఛాలెంజ్ ఇది. నాకు సాధ్యం కాకపోయినా, నేను అజ్ఞానిని కాబట్టి నేను ఇలా అంటూ ఉన్నాను, నా వరకు సాధ్యమే కాదని నేను చెప్పడం లేదు. నాకు సాధ్యం కాకపోయినా మా గురువులు చూపించి తీరుతారు. ఏదైనా మీరు అడగండి, క్వశ్చన్ ఏదైనా ప్రశ్న అడగండి, మహాభారతంలో ఇది లేదు అని చూపించండి, మీరు ఇది ఉంది అని చూపించగలం. అలాంటి అద్భుతమైన సముద్రం, ఓషన్ మహాభారతం. భావనలకు ఓషన్ మహాభారతం, ఆ భావనలకు సముద్రం మహాభారతం. సముద్రంలో లేని రత్నం దొరుకుతుందా ఎక్కడైనా? లేదే. అలాంటి అత్యద్భుతమైనది మహాభారతం. అలా ప్రేమించగలిగారు వారందరూ కూడా. మిత్రుడంటే, స్నేహితుడంటే ఇలాంటి స్థానమని ప్రత్యక్షంగా చెప్పడం లేదు. పరశురామదేవుల దగ్గరికి ద్రోణాచార్యుల వారు వెళ్ళారు, అక్కడ పని జరగలేదు. ఇక ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి అని ఆలోచించగా తన మనసులో మెదిలింది ఏది? మైత్రి, సౌహార్దం, స్నేహం, స్నేహితుడు. ఎవరు? తను ద్రుపదరాజు. అలా ప్రేమించాడు ద్రుపదరాజును. అర్ధరాజ్యం ఇస్తానని తను చెప్పాడు. నాకు రాజ్యంతో నాకు అవసరం లేదు, రాజ్యంతో నాకు పని లేదు, ఒకే ఒక్క ఆవు నాకు కావాలి. 2 కూడా కాదు, ఒకే ఒక్క ఆవు నాకు కావాలి. తన దగ్గరకు వెళ్ళి అడిగితే ప్రేమతో తనిస్తాడు కదండి. దేన్నైనా ప్రేమతో ఇస్తే, ప్రేమతో ఇచ్చిన దాన్ని మనం పుచ్చుకుంటే దాన్ని మనం జీర్ణించుకోగలం. దానివల్ల మాకు సంతోషం, దానివల్ల మాకు సుఖం కలుగుతుంది. ద్వేషంతో దానం చేస్తే, ద్వేషంతో ఇచ్చిన దాన్ని మనం పుచ్చుకుంటే దానివల్ల మాకు సుఖం అనేది అస్సలుండదు. కనుక ఎక్కడ స్నేహం ఉందో, స్నేహంతో ఆదరంతో ఎవరైతే ఇస్తారో ఆ వస్తువును పుచ్చుకోవాలి. ఎవరు ఇవ్వగలరు అని ఆలోచించగా స్నేహితుడు ఇవ్వగలడు అని ద్రోణాచార్యుల వారు తీర్మానించుకున్నారు. అలా స్నేహం యొక్క గొప్పతనాన్ని ద్రోణాచార్యుల వారు చాటి చెప్పారు. నిజమే. తరువాత ద్రుపదుడు అలాంటి పెద్ద స్నేహాన్ని తను సంరక్షించుకోగలిగాడా? అలాంటి పెద్ద స్నేహితునికి తను గౌరవం ఇవ్వగలిగాడా? మహాభారతం ఎంత చక్కగా చెబుతుంది. ఆ ద్రుపదుని మనస్తత్వాన్ని ఎంత చక్కగా ఆవిష్కరిస్తుంది. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపటికి వాయిదా వేద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.